శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు సి లాంగ్వేజ్లో భాగంగా మీకు అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చాను. అదేవిధంగా ఈ వీడియోని కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరింత ఎంకరేజ్ చేసగలరని తెలియజేసుకుంటూ, ఐడెంటిఫైర్ అనేటువంటిది గత వీడియోలో ఫీచర్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి చెప్పాను. ఈరోజు ఐడెంటిఫైర్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫైర్ అంటే ఏంటంటే ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ కానీ వేర్ ఏ వాల్యూ ఈజ్ స్టోర్డ్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఐడెంటిఫైర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ. అంటే మెమరీ లొకేషన్, ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ వేర్ ఏ వాల్యూ ఈజ్ స్టోర్డ్. ఎక్కడైతే వాల్యూ ఉంటుందో దాని గురించి తెలియజేసేదే ఐడెంటిఫైర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐడెంటిఫైర్కి ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. A plus b whole square is a plus b whole square. Here a comma b is called identifier. Here a plus b whole square. Here a comma b is called a comma b. Here a comma b is called identified. అంటే ఏ కామా మరియు బి అనేటువంటిది వీటిలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ కామా బి అనేటువంటివి ఐడెంటిఫైయర్స్. పైన స్క్వేర్తో పనిలే కాబట్టి ఏ ప్లస్ బిలో హోల్ స్క్వేర్లో ఏ కామా బి అనేటువంటివి ఐడెంటిఫైయర్స్. అదేవిధంగా అంటే వీటిలో ఈ ఏ కామా బిని ఐడెంటిఫైర్ అని పిలుస్తాం. తర్వాత దేర్ ఆర్ 2 types ఆఫ్ ఐడెంటిఫైర్స్. ఇక్కడ 2 రకాల ఐడెంటిఫైర్స్ ఉంటాయి. దే ఆర్ ఒకటి ఇక్కడ 2 రకాల ఐడెంటిఫైర్. దే ఆర్ 2 types ఆఫ్ ఐడెంటిఫైర్స్. దే ఆర్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్. వేరియబుల్ రెండు కాన్స్టెంట్స్ తెలుసు కదా. కాన్స్టెంట్ హల్లులు అచ్చులు. వేరియబుల్స్, కాన్స్టెంట్స్. వేరియబుల్స్ రెండు సెకండ్ వచ్చేసి కాన్స్టెంట్స్. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ if the value of an identifier is going to change, it is called as variable. Variable meaning ఏంటంటే if the value of an identifier is అయితే going to change, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ వేరియబుల్. ఈ విధంగా చేంజ్ ఐడెంటిఫైర్ అనేది ఈ వాల్యూ అనేది ఐడెంటిఫైర్ అయినప్పుడు మనం చేంజ్ చేయడానికి వెళితే ఏదైతే పోతామో దాన్ని వేరియబుల్ అంటాం. కాన్స్టెంట్ ఇఫ్ ది వాల్యూ ఆఫ్ అన్ ఐడెంటిఫైర్ ఈజ్ నాట్, సెకండ్ వచ్చేసి కాన్స్టెంట్. అంటే కంప్యూటర్ పరిభాషల్లో వేరియబుల్ అంటే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఐడెంటిఫైర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్. అనే కాన్స్టెంట్ అంటే
if the value of an identifier is not going to change, అంటే మార్పు చేయడానికి అవకాశం ఉండేది వేరియబుల్ అని, మార్పు చేయడానికి అవకాశం లేనిది కాన్స్టెంట్. ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మార్పు చేయగలిగింది, మార్పు చేయలేనిది. కాన్స్టెంట్ అంటే మార్పు చేయలేనిది, వేరియబుల్ అంటే మార్పు చేయగలిగింది. రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్. రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్ అంటే an identifier should always start with a alpha, beta or underscore. చూడండి, రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్. రూల్స్ ఫర్ ఈ ఐడెంటిఫైర్ యొక్క రూల్స్ ఏమేమి ఉంటాయంటే, an identifier should always start with a alpha, beta, underscore. చూడు, ఏ అండర్స్కోర్ బీటా ఈ అండర్స్కోర్తో సూచించబడతాయి, అంటే స్టార్ట్ అవుతాయి. అండ్ ఐడెంటిఫైర్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఆల్ఫా బీటా. ఈ ఐడెంటిఫైర్ అనేది కనీసం ఒక ఆల్ఫా బీటా కలిగి ఉంటుంది. నెంబర్ 3, నో స్పేస్ షుడ్ బి దేర్ ఇన్ ఏ ఐడెంటిఫైర్ నేమ్. ఐడెంటిఫైర్ నేమ్లో స్పేస్ అనేది ఉండకూడదు. తర్వాత ఇప్పుడు మనం మామూలుగా గూగుల్ అకౌంట్ పెడతాను కదా, ఇప్పుడు ఉదాహరణకి మా గోపాల్ అనుకో, ఈ స్పేస్ అనేది ఉండకూడదు, కంటిన్యూషన్లో ఉండాలి, గ్యాప్ రాకూడదు. కంటిన్యూషన్లో ఉంటుంది, ఈ అండర్ స్కోర్ ఉంటుంది, ఇది అండర్ స్కోర్ ఉంటుంది. ఈ విధంగా గ్యాప్ లేకుండా నో స్పేస్ ఉంటుంది. నో స్పేస్, నో స్పెషల్ సింబల్స్, నో స్పేస్ షుడ్ బి దేర్ ఎనీ ఐడెంటిఫైయర్ నేమ్. ఐడెంటిఫైయర్ నేమ్లో స్పేస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఫోర్త్, నో స్పెషల్ సింబల్స్ షుడ్ బి యూజ్డ్. నో స్పెషల్ సింబల్స్ షుడ్ బి యూజ్డ్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. అంటే ఎక్సెప్ట్ ఇది కూడా నేమ్లో ఇది కూడా వాడకూడదు, స్పేస్ లేకుండా రామా గోపాల్ అనుకో, సింబల్స్ ఏమి నేమ్లో అండర్ స్కోర్ కూడా వాడకూడదు అంటుంది. నో స్పెషల్ సింబల్స్ షుడ్ బి యూజ్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. ఎక్కడ రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్లు. అండ్ ఐడెంటిఫైర్ ఫిఫ్త్ మామూలు మీరు రాసుకుని నోట్ చేసుకోండి. 5th an identifier name should not exceed 32 characters length. అంటే 32 క్యారెక్టర్లకి మించకూడదు. 32 క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి? 32 క్యారెక్టర్స్కి మించకూడదు. దీంట్లో ఐడెంటిఫైర్ రూల్స్లో అండ్ ఐడెంటిఫైర్ నేమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 32 క్యారెక్టర్స్ రూల్స్ లెంత్. ఈ యొక్క పేరు అనేటువంటిది 32 క్యారెక్టర్స్కి మించకూడదు. అదేవిధంగా ఏ కీవర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైర్ నేమ్. ఈ కీవర్డ్ అనేది షుడ్ నాట్ బి యూజ్డ్, తప్పకుండా ఈ యొక్క కీవర్డ్లో యాజ్ అన్ ఐడెంటిఫైర్ నేమ్, ఐడెంటిఫైర్ దాంట్లో కీవర్డ్స్ అనేవి వాడకూడదు. ఈ యొక్క నేమ్లో కీవర్డ్స్ ఏమి వాడకూడదు. ఐడెంటిఫైర్ నేమ్స్ షుడ్ బి యూనిక్ నెంబర్లో ఉండాలి. ఐడెంటిఫైర్ నేమ్స్ అనేవి యూనిక్ నెంబర్లోనే ఉండాలి. టైప్స్ ఆఫ్ డేటా. ఈ యొక్క ఐడెంటిఫైర్లో వేరియబుల్స్ చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పింది రాసేసుకోండి. మీకు మామూలుగా మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ అంటేనే మీకు అంతా తెలుసు కాబట్టి ఇవన్నీ రాయాలంటే లాంగ్ అవుతుంది కాబట్టి ఎక్కువ చెప్పలేము కాబట్టి నేను చెప్పింది రాసుకొని లేదా ఇవన్నీ అర్థం చేసుకోండి చాలు. టైప్స్ ఆఫ్ డేటా. ఈ సి లాంగ్వేజ్లో టైప్స్ ఆఫ్ డేటా. ఈ ఐడెంటిఫై అయిపోయిన తర్వాత టైప్స్ ఆఫ్ డేటా యొక్క పద్ధతులు. టైప్స్ ఆఫ్ డేటాలో మెయిన్లీ వీఆర్ అవైలబుల్ విత్ 5 డిఫరెంట్ డేటా. దీంట్లో
5 డిఫరెంట్ డేటా ఉంటుంది. ఈ టైప్స్ ఆఫ్ డేటాలో మెయిన్లీ వీఆర్ అవైలబుల్ మీకు మీ యొక్క మీకు మెయిన్లీ వీఆర్ అవైలబుల్ విత్ 5 డిఫరెంట్ డేటా ఉంటుంది. 5 డిఫరెంట్ డేటా టైప్స్ దే ఆర్. అవి ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటాలో 5 డిఫరెంట్ డేటాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటీజర్, దాన్ని ఐఎన్టీ ఇంటీజర్ దానికి ఇంటీజర్ అంటే ఐఎన్టీ. ఇంటీజర్లో టు స్టోర్ ఓన్లీ నంబర్స్. ఈ ఇంటీజర్లో టు స్టోర్ ఓన్లీ నంబర్స్. ఇంటీజర్లో టు స్టోర్ ఓన్లీ నంబర్స్. ఫ్లోట్, ఈ ఫ్లోట్ అనే దాంట్లో ఇంటీజర్ ఫ్లోట్ అనే దాంట్లో FLOAT టు స్టోర్ నంబర్స్ విత్ డెసిమల్ వాల్యూస్. ఫ్లోట్లో టు స్టోర్ విత్ నంబర్స్ విత్ డెసిమల్ వాల్యూస్. ఇక్కడ డెసిమల్ వాల్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డెసిమల్ వాల్యూస్ అంటే 2.5 1.6 డెసిమల్ వాల్యూస్. తర్వాత డబల్ 3 వచ్చేసి డబల్ DOUBLE డబల్ DOUBLE. ఈ డబల్ అనేది 3. ఈ డబల్లో టు స్టోర్ నంబర్స్ విత్ డెసిమల్ వాల్యూస్. తర్వాత క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్లో టు స్టోర్ క్యారెక్టర్స్ ఓన్లీ. ఈ క్యారెక్టర్లో టు స్టోర్ క్యారెక్టర్స్ ఓన్లీ. డేటా టైపు రేంజ్. డేటా టైప్ రేంజ్. డేటా టైప్ రేంజ్లో ఇంటీజర్ -32768 to 32767 to 32767 అంటే తగ్గుతుంది. విధంగా చూడు, -3278 నుంచి 32767 అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. తర్వాత వచ్చేసి ఫ్లోట్లో వచ్చేసి 3.4 ఆస్ట్రిక్ అంటే ఇంటూ 10⁻⁻38 to 3.4 ఆస్ట్రిక్ అంటే మల్టిప్లికేషన్ అండి. ఆస్ట్రిక్ 10⁻+38 డబల్లో 1.7 ఈ రేంజ్ అండి. 1.7 ఇంటూ 10⁻1.11 10⁻−308 చూసుకోండి. 1.7 ఇంటూ 308 10⁻+308 నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ రేంజ్ -128 2 +127 క్యారెక్టర్స్. వైడ్ ఇవో ఐడి. వైడ్ వచ్చేసి నో డేటా టైప్. ఈ విధంగా డేటా టైప్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ విధంగా మీరు తయారు చేసుకోలేరనే ఉద్దేశంతో నేను తయారు చేసుకున్నవి, నేను నేర్చుకునేటప్పుడు తయారు చేసుకునేవి కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.